అందుకే గుండెని రాయి చేసుకుని కన్నవాళ్లను వాళ్ళ మూర్ఖత్వాన్ని కూడా వదిలేసి ఇద్దరు హౌరా మేలెక్కి ఇక్కడికి చేరుకున్నాం. అమ్మవారి సమక్షంలో మా ప్రేమకు నిర్వచనంగా పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నాం. అంతేనండి, అంతే. పెళ్లి రసీదు తెస్తానని నన్ను ఇక్కడ ఉండమని పాపంతో నటు వెళ్ళాడు. అవి దేవి నవరాత్రులు కావడంతో గుడి మొత్తం ఒకటే సందడి, ఒకటే జనం. ఆ జనంలో తనెటో తప్పిపోయాడు. ఇది అంత బలీయమైంది. అవును పద్మ, ఆ వాసుని నుంచి పారిపోయినప్పుడు సారీ పాపం తప్పిపోయినప్పుడు అతని దగ్గర నీకు సంబంధించిన ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. నా 7 వారాల నగలు తన దగ్గరే ఉన్నాయి. అనుకున్నాను. పాపం వాటిని మొయ్యలేక ఎన్ని అవస్థలు పడుతున్నాడో ఏమో. పాపం నా కోసం ఎక్కడెక్కడ వెతుకుతున్నాడో ఏమో. పాపం. అవును పాపం. ఇంకటి పాపం, వాడు నీకు